ఈరోజు మనం పొగరుబోతు గొర్రె కథ గురించి తెలుసుకుందాము. ఒక అడవిలో ఒక గొర్రెపోతు ఉండేది. దానికి బలమైన 2 కొమ్ములు ఉండేవి. దాంతో తనను ఎవరూ ఓడించలేరనే గర్వంతో విర్రవీగుతూ అహంకారంగా తిరగసాగుతూ ఉండేది. కొలను దగ్గర నుంచి మంచినీళ్లు తాగడానికి వచ్చే జంతువులను కొమ్ములతో పొడిచి ఆనందించేది. చిన్న చిన్న జంతువులన్నీ గొర్రెపోతును చూసి భయపడి పారిపోతూ ఉంటే మరింత రెచ్చిపోయి వాటిని వెంబడించి కొమ్ములతో పొడిచి హింసించేది. అవి బాధపడుతుంటే గొర్రెపోతుకు ఎక్కడలేని ఆనందం, సంతోషం కలిగేది. కొన్ని రోజులు ఇదంతా దూరం నుంచి గమనించిన ఓ నక్క ఎలాగైనా గొర్రెపోతుకు బుద్ధి చెప్పాలా అని అనుకుంది. ఓ రోజు దాని దగ్గరికి వెళ్ళి, చిన్న చిన్న జంతువులను హింసించి ఎంతకాలం సంతోషపడతావు? మన అడవి పక్కన ఉన్న కొండతో తలపడి నీ తడహగా ఏమిటో అందరికీ చూపించు అంటూ రెచ్చగొట్టింది నక్క. అంతేకాదు, దాన్ని స్వయంగా వెంటబెట్టుకుని కొండ దగ్గరికి తీసుకుని వెళ్ళి దాంతో తలపడమనింది. గొర్రెపోతు పరిగెత్తుకుని వెళ్ళి కొండను ఢీకొట్టింది. కొండలో ఎలాంటి చలనమూ లేకపోయేసరికి మరింత వెనక్కి వెళ్ళి వేగంగా వచ్చి మళ్ళీ ఢీకొట్టింది. ఆ దెబ్బకి దాని 2 కొమ్ములు విరిగిపోయాయి. దాంతో పొగరు అణిగి అప్పటి నుంచి అందరితో మంచిగా స్నేహముగా మెలగసాగింది. అదండి గొర్రెపోతు కథ.